ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని అభయ ప్రదానం. అప్పలాయగుంట క్షేత్రంలో సహస్ర కలశాభిషేకం. ఊంజల్ సేవలో శ్రీ సుందర్రాజ స్వామివారి దేదీప్యమాన దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో స్వామివారికి తిరుచి సేవ. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించిన టీటీడీ జేఈఓ. గర్భాలయ జీర్ణోద్ధరణ పనులను పరిశీలించిన వీరబ్రహ్మం. శ్రీకాళహస్తిలో ఘనంగా 7 గంగమ్మల జాతర శోభాయాత్ర. దేవస్థానం తరపున అమ్మవార్లకు సారె సమర్పణ. వేదాలే నేత్రాలుగా కలిగిన శక్తి స్వరూపిణి. నారాయణవనంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. ప్రతి నెల 2వ బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారికి సహస్ర కలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లకు నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుచానూరు క్షేత్రంలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీ సుందరరాజ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. మంగళవారం స్వామివారి జన్మ నక్షత్ర ఉత్తరాభద్రను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక కైంకర్యాలతో ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గర్భాలయంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ పనులను మంగళవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పరిశీలించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అర్చకులు సంప్రదాయం ప్రకారం మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆపై జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్న గర్భాలయం ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ నెల చివరి నాటికి పనులు పూర్తి చేయాలని
ఈ సందర్భంగా జేఈఓ అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతిలోని శ్రీపురం కాలనీలో నెలవైన శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం ఆధ్వర్యంలో బుధవారం గీతా జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాజంలోని శ్రీకృష్ణ స్వామి మందిరాన్ని వర్ణమయ పుష్పాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, గీతా జ్ఞాన యజ్ఞాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాచపాలెం జగన్మాత ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివానందగిరి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో చివరి ఆళ్వార్గా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి నాచియార్ అనే ఆమెను వివాహమాడదలచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వార్ యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ సందర్భంగా 8వ రోజైన మంగళవారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ జీఎస్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు నమ్మాళ్వార్ దివ్య ప్రబంధంలోని తిరువాయుమొళిని పఠించారు. అనంతరం సేవాకాలం శాతుమొర సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం గంగమ్మ నామస్మరణలతో మారుమ్రోగింది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన 7 గంగమ్మల జాతరలో భాగంగా బుధవారం తెల్లవారుజామున మొదటి గంగమ్మ శ్రీ పొన్నాలమ్మ, రెండవ గంగమ్మ శ్రీ ముత్యాలమ్మ, మూడవ గంగమ్మ శ్రీ కావుమ్మ తల్లి, 4వ గంగమ్మ శ్రీ అంకాలమ్మ తల్లి, 5వ గంగమ్మ శ్రీ నల్లగంగమ్మ, 6వ గంగమ్మ శ్రీ భువనేశ్వరి, 7వ గంగమ్మ శ్రీ అంకమ్మవార్ల ఊరేగింపు శోభాయాత్ర పట్టణ వీధుల్లో కనుల పండుగగా సాగింది. భక్తులు ఊరేగింపులో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహాశక్తి స్వరూపిణులు 7 గంగమ్మల జాతరకు శ్రీకాళహస్తి పట్టణం సర్వశోభితంగా సిద్ధమైంది. జాతరను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం తరపున 7 గంగమ్మలకు సారె సమర్పణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలోని అలంకార మండపం వద్ద ముందుగా స్వామి అమ్మవార్లకు పరివార దేవతామూర్తులకు హారతులు సమర్పించారు. ఆపై అమ్మవార్లకు అందజేయనున్న సారెకు అలంకార మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సారె ఊరేగింపు కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కడపలోని శ్రీవారి గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీవారి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. నగరంలోని నేక్నాం కళాక్షేత్రంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో చూడచక్కగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు. నీడల నిల్తా
నీ రూపములని నీడల నిల్త నీ రూపములని ఈడుబడని తెలివియగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలందుకుంటున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి,
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్లోని పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పాదుకలకు విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దత్త గీతాలాపన భజనలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. అభిషేకానంతరం పాదుకలకు సహస్రనామార్చన సహిత చామంతి పుష్పార్చన సేవ మంగళకరంగా జరిగింది. చిన్నారులు యువతలో ధార్మిక విలువలను పెంపొందించి వారిలో సనాతన ధర్మం పట్ల ఆసక్తిని కలిగించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లో చిన్నారుల్లో 6-7 తరగతులకు, 8-9 తరగతులకు, అలాగే 18 సంవత్సరాలు పైబడిన యువతకు భగవద్గీత శ్లోక పోటీలను నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని శ్రావ్యంగా భగవద్గీత శ్లోకాలను పఠించి నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం న్యాయ నిర్ణేతలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విశాఖపట్నంలోని శ్రీ ప్రమద ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు సంప్రదాయభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రమద ఉమామహేశ్వరునికి అర్చకులు అభిషేక కైంకర్యాలను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా సంకల్పం పూర్తి చేశారు. ఆపై నమ్మక చమ్మక మంత్ర పఠనాదులు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో శ్రీ ప్రమద ఉమామహేశ్వరునికి అభిషేకం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు స్వామివారి అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా రాజన్నకు ప్రత్యేకంగా అభిషేకాలను జరిపారు. అలాగే ఉపాలయాలలో కొలువు తీరిన శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి భగవద్గీత పారాయణం, గీతాహోమం నిర్వహించారు. విశాఖపట్నంలోని శ్రీ సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి తమలపాకుల అర్చన వైభవంగా జరిగింది. మార్గశిర మాస పూజల్లో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో శతనామార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అవతారు చిత్తగించు హనుమంతుడు
నీ సేవకుడదె రణరంగధీరుడు రామ నీ సేవకుడదె రణరంగధీరుడు ఆముకొన్న సత్వగల హనుమంతుడు రామ నీ సేవకుడదె రణరంగధీరుడు ఆముకొన్న సత్వగల హనుమంతుడు ధీమసానలంక సాధించి కర్నూలు జిల్లా మామిడాలపాడులోని గోదాకులం శ్రీ రంగనాయకి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా అమ్మవారికి సకల ఉపచార క్రతువులను పాంచరాత్ర ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి అర్చనలను జరిపి హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో కొలువైన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. చిత్తూరు జిల్లా రామకుప్పంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి వేదికపై ఆశీలను చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.